హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. సబ్స్క్రైబ్ వీడియో గైస్. ఇవాళ మనమైతే విశాఖపట్నం టు హైదరాబాద్ ట్రావెలింగ్ అయితే చేసాం అనమాట. బస్ జర్నీ అయితే చేసాం. రాత్రి అయితే అసలు నిద్ర అయితే పట్టుకుని అని చెప్పవచ్చు. మనమైతే ఇప్పుడు అయితే హోటల్ ఉన్నాము. హోటల్ నుంచి మనమైతే చార్మినార్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. చార్మినార్ అయితే జనాలు చాలా ఉన్నారు. ఈ జనాల మధ్యలో ఈ వీడియో చేసుకోవడమే మనమైతే చాలా ఎక్కువ. ఇప్పుడైతే మనం నైట్ వ్యూ అయితే చూద్దాం. నైట్ వ్యూ అయితే చూసుకున్నట్టే బాగుంది, చాలా బాగుంది. దీని పక్కన అయితే మసీద్ అయితే ఉంది. ఇప్పుడైతే మనమైతే వ్యూ అయితే చూసుకునవచ్చు. మసీద్ వ్యూ అయితే ఇక్కడ కూడా చాలా మంది ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. మీరు ఇంకా ఎవరైతే హైదరాబాద్ రాకపోతే వచ్చేయండి ఫాస్ట్గా. ఇక్కడైతే చాలా చూడడానికి ఉన్నాయన్నమాట. గైస్, ఇదైతే మధ్యాహ్నం తీసిన వీడియో, అంటే 5:30కి 3:30కి అలా తీసిన వీడియో అనమాట. ఈ మసీద్ కూడా లైటింగ్స్ అయితే చేస్తారు. మసీద్ కూడా చాలా ఉంది. ఇప్పుడైతే మనం డే 2 అనమాట. డే 2లో మనమైతే మెట్రో ట్రైన్ అయితే ఎక్కబోతున్నాం. మెట్రో ట్రైన్ లోపలికి అయితే వ్యూ అయితే చూసేద్దాం. మెట్రో ట్రైన్ అయితే ఈ జనాల్లో ఇక్కడ ఫోటో తీయడం అయితే చాలా ఎక్కువ. ఇక్కడైతే మనమైతే టెంపుల్ ఉన్నాం గైస్. ఈ టెంపుల్ పేరు అయితే బెల్లా మంది టెంపుల్ అనమాట. మనమైతే ఇది ధీరా సినిమాలో ఉంటుంది కదా, ఆ సినిమాలో మనమైతే పరిగెట్టుకొని వస్తాం. కింద ఫ్లోర్ మొత్తం జారిపోతుంది గైస్. మనమైతే ఇప్పుడైతే జగన్నాథం టెంపుల్ అయితే ఉన్నాం అనమాట. ఇప్పుడైతే జగన్నాథం టెంపుల్లో ఫొటోస్ అయితే తీసుకోవడానికి చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయంటే చెప్పుకోవచ్చు. ఇక్కడైతే కింద ఫ్లవర్స్ ఉన్నాయి కదా, కింద ఫ్లవర్స్ పైకి అయితే మనం ఎక్కి ఫోటో తీసుకుంటున్నాం. కింద కాలిపోతాం, మన ఫొటోస్ కొని అంతేనా చేస్తాం గాయస్. మన హోటల్ ముందే గైస్ తెలంగాణ అసెంబ్లీ అయితే ఉంది. తెలంగాణ అసెంబ్లీ అయితే నైట్ వ్యూ అయితే చాలా బాగుంది. తెలంగాణ అసెంబ్లీ కొంచెం ముందు వెళ్తే మన అంబేద్కర్ స్టాచ్యూ అయితే ఉంది. అంబేద్కర్ స్టాచ్యూ కూడా నైట్ టైం అయితే చాలా బాగుంది. వ్యూ అయితే లైటింగ్స్తో చాలా వెలిగిపోతుంది అనమాట. అంబేద్కర్ స్టాచ్యూ అయితే మొత్తం నైట్ అండ్ వ్యూ అయితే చాలా బాగుంది. లోపలికి అయితే ఎంట్రీ లేదు, అంత నైట్ టైంలో ఎంట్రీ అయితే ఉండదు కదా గైస్. అంబేద్కర్ స్టాచ్యూ ఉండదు కదా. అంబేద్కర్ స్టాచ్యూ నుంచి అలా ముందుకు వెళ్తే హుస్సేన్ సాగర్ అయితే ఉంటుంది అనమాట. హుస్సేన్ సాగర్ అయితే మొత్తం వాటర్తో మొత్తం లైటింగ్స్ ఉంటాయి. అంటే మనమైతే ఇప్పుడైతే హైదరాబాద్ టు విశాఖపట్నం జర్నీ అనమాట. ఇప్పుడైతే మనమైతే ఏరోప్లేన్ అయితే ఎక్కాము. ఏరోప్లేన్ అయితే జర్నీ చాలా బాగుంది. చాలా మొత్తం మబ్బులతో నిండిపోయి ఏం కనిపించట్లేదు నాకు. గేస్, మీకైతే ఈ వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ పక్కన ఉండే కలిసి ఇంకా కొట్టబోతే ఫాస్ట్గా కొట్టండి బాబు గేస్.